పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 23వ మంగళవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. సహోదరులారా, మీలో ఎవరికైనా ఒక సోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుకొనుటకు బదులుగా అవినీతి పరుల ఎదుట న్యాయమును కోరుటకు సాహసించునా? దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా? కావున లోకమునకే మీరు తీర్పు చెప్పవలసి వచ్చినచో చిన్న విషయములలో మీరు తీర్పు చెప్పుటకు మీకు యోగ్యత లేదా? దేవతలకు కూడా మనము తీర్పు తీర్చుదమని మీకు తెలియదా? అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత? కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంఘముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొద్దకు విచారణకై వారిని తీసుకొని పోవుదురా? మీకు సిగ్గులేదు. సోదరుల మధ్య వివాదమును తీర్పగల వివేకవంతుడు మీలో ఒకడైనా లేడా? అటులగాక ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పు పొందుటయా? మీరు ఒకరిపై ఒకరు వ్యాజ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనుచుట మేలు కదా. కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయము చేసుకొనుచున్నారు, ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు. అందుకు మీ సోదరులనే దుష్టులు దేవుని రాజ్యము పొందదురని మీకు తెలియదా? మోసపోకుడు, అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, నపుంసకులను, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులను, దొంగలను, దురాశాపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకొని వారును దేవుని రాజ్యమునకు వారసులు కారు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి, కానీ మీరు పాపము నుండి కడుగబడితిరి. మన ప్రభువుకు యేసుక్రీస్తు నామము వలనను మన దేవుని ఆత్మ వలనను మీరు కడగబడి పరిశుద్ధ పరపబడిన వారై నీతిమంతులుగా తీర్చిదిద్దబడిరి. దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. వారు నాట్యము చేయిచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో, తంత్రీ వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభువు ప్రజలు తన విజయమునకు గాను సంతసింతురుగాక. రేయెల్లా సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. అందరూ ప్రభువు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ఆమేన్.